రేపల్లికి సంబంధించి మనం చూస్తే రేపల్లి అనేది అనగాని సత్యప్రసాద్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. ఇక్కడ రేపల్లిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. అయితే ఓడిపోయిన వెంటనే అటు ఫస్ట్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, తర్వాత రాజ్యసభకు మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించింది. అయినప్పుడు కూడా మోపిదేవి వెంకటరమణ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగానే ఉన్నారు. ఈసారి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగిన అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఊరు గణేష్ అనే అభ్యర్థిని రంగంలో దించింది. ఇక్కడ ఒక ఈక్వేషన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో దిగబోతున్నారు. అనగాని సత్యప్రసాద్ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. అలాగే ఈ ఊరు గణేష్ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ఊరు సీతారామమ్మ గతంలో మంత్రిగా పనిచేశారు. అటు రేపల్ల చుట్టుపక్కల నియోజకవర్గాలకు ఆమె సుపరిచితురాలు. ఆ కుటుంబం నుంచి సీతారామమ్మ తనయుడు డాక్టర్గా ఉన్న ఈ ఊరు గణేష్కు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది. మరి అనగాని సత్యప్రసాద్ హవాకు ఈ ఊరు గణేష్ చెక్ పెడతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందులోనూ మోపిదేవి వెంకటరమణ వర్గం ఎంతవరకు ఈ ఊరు గణేష్కి సహకరిస్తుంది అన్నది కూడా కొంత ఆసక్తికరం. ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సెటిల్ చేసిందంటున్నారు. కాబట్టి చూద్దాం. మరి రేపల్లిలో ఒక రకంగా బలమైన తెలుగుదేశం పార్టీ నేత రంగంలో ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ ఏ విధంగా చూసుకున్నా వైసీపీతో పోల్చుకుంటే చాలా రకాలుగా కొంత బలంగా ఉన్నారు, కొంత పటిష్టంగా ఉన్నారు. మరి అనగాని సత్యప్రసాద్ను గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఈ ఊరు గణేష్ ఉండబోతున్నారా లేదా మనకు తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.